బొమ్మల కథలు. విజయపురం ఒక చిన్న గ్రామం. సమయం ఉదయం 7 గంటలు. గ్రామంలోని చాయ్ దుకాణం దగ్గర కొందరు గ్రామస్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారిలో కృష్ణ, సురేష్ ఇలా మాట్లాడుకుంటున్నారు. సురేష్, ఈ ఏడాది నా పొలంలో వరి పంట బాగా పండింది. అవునా? అయితే చాలా మంచిదే కదా. కానీ ధాన్యం అమ్మడం గురించి కొంత ఆలోచనలో ఉన్నాను. బయట ధరలు తక్కువగా ఉన్నాయి. నిజమే కృష్ణ, ధరలు ఈ ఏడాది బాగా పడిపోయాయి. కానీ నువ్వు ధాన్యం ఇప్పుడు అమ్మకుండా కొన్ని నెలలాగితే ధరలు పెరుగుతాయి. నేనైతే అలాగే చేస్తున్నాను. నువ్వు చెప్పింది సరైన ఆలోచనే. కానీ మంచి ఆలోచన అయినప్పుడు ఎందుకురా ఆలోచించడం? అదేరా, ఇప్పుడు అమ్మితే నా ఇంటి ఖర్చులు భరించగలను. ఆగితే ధరలు పెరుగుతాయని హామీ లేదు కదా. అది కూడా నిజమే అనుకో, కానీ అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వెంకట్, రమణమ్మ ఆ దుకాణం దగ్గరికి వస్తారు. వారు సంభాషణ మొత్తం వింటారు. ఏంటి కృష్ణ, సురేష్, మీరిద్దరూ ఏదో దీర్ఘంగా మాట్లాడుకుంటున్నారు? అబ్బే, అదేమీ లేదు వెంకట్. ధాన్యం అమ్మడం గురించి మాట్లాడుతున్నాను అంతే. ఓ అవునా? అవును వెంకట్, నేను కొంతకాలం ఆగమని చెప్తున్నాను. ధరలు బాగా పలుకుతాయి కదా అని. ఎందుకు ఆగడం? నా సలహా విను. ఇప్పుడే అమ్మేయ్. నేను వ్యాపారిని, నాకు తెలుసు కదా. ఆ, అవును కదా. అదే రాను రాను ధరలు ఇంకా పడిపోతాయి. ఇప్పుడు అమ్మితేనే కొంత లాభం వస్తుంది. వెంకట్, నువ్వు చెప్పేది నిజమైతే నేనిప్పుడే అమ్మాలి. కానీ సురేష్ ఆగమని చెప్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా ధరలు పడిపోతాయని అంటున్నావా? కృష్ణ, సురేష్ లాంటి వాళ్ల సలహా వినొద్దురా. వాళ్లకు బయట జరిగే వాటి గురించి ఏం తెలుసు? వెంకటైతే వ్యాపారి, అతని మాట విను. ఇప్పుడే అమ్మేస్తే నువ్వు నష్టపోవు. పిన్ని, నువ్విలా అండం సరికాదు. నేను కృష్ణ మంచి కోరి చెప్తున్నాను. కృష్ణ మంచి కోరేవాడివే అయితే ఇప్పుడే అమ్మమని చెప్పేవాడివి కదా. అబ్బా, గత ఏడాది కూడా ధరలు కొన్ని నెలల తర్వాత పెరిగాయి పిన్ని. అలాగే ఇప్పుడు కూడా పెరుగుతాయి. కృష్ణకి లాభం వస్తుంది కదా, అందుకే. కృష్ణ, నువ్వు అతని మాటలు పట్టించుకోకు. ఇప్పుడే అమ్మేసేయ్ కృష్ణ. కృష్ణ సందిగ్ధంలో, ఇద్దరూ వేర్వేరు సలహాలు చెప్తున్నారు. నేను సర్పంచ్ శివరామయ్య గారితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాను. సరేరా, పోనీ ఆ పని చెయ్. కానీ ఆలోచించి నిర్ణయం తీసుకో, తొందరపడకు. సరేరా అని చెప్పి కృష్ణ సర్పంచ్ శివరామయ్య గారింటికి వెళ్ళాడు. శివరామయ్య లక్ష్మమ్మతో కలిసి గ్రామ విషయాలు చర్చిస్తుంటాడు. సర్పంచ్ గారు, లక్ష్మమ్మ గారు, ఎలా ఉన్నారండి? రావయ్యా కృష్ణ, చాన్నాళ్లకిలా వచ్చావు. ఏమైంది? సర్పంచ్ గారు, నేనొక సలహా కోసం వచ్చానండి. ఏంటి కృష్ణ, ఏమైందిప్పుడు ఉన్నట్టుండి? నా పొలంలో ధాన్యం అమ్మడం గురించి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. రా కృష్ణ, ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ సమస్య? నువ్వెప్పుడు నీ పొలం విషయంలో జాగ్రత్తగా ఉంటావు కదా. అవునండి, నా పొలంలో ఈసారి వరి బాగా పండింది. కానీ అమ్మడానికి చూస్తే ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అవునా? అయితే ఇప్పుడు ఏమైంది అని అడిగింది లక్ష్మమ్మ. సురేష్ కొన్ని నెలలు ఆగమని చెప్తున్నాడు, ధరలు పెరుగుతాయని. వెంకటైతే ఇప్పుడే అమ్మమని చెప్పాడు, ధరలు ఇంకా పడిపోతాయని. అందుకే నేను గందరగోళంలో ఉండి ఏమీ నిర్ణయించుకోలేకపోతున్నాను. కృష్ణ, వెంకట్ వ్యాపారి కదా, అతనికన్నీ తెలుసు. కాని అతని సలహా ఎప్పుడూ అందరి మేలు కోసం ఉండదు. సురేష్ అయితే నీ స్నేహితుడు, అతని మాటలో నీ మంచి ఉండొచ్చు. ఏమోనండి, అదే నాకసలు ఏమీ అర్థం కావడం లేదు. కృష్ణ, నువ్వు ధరల్ని కొన్ని రోజులు గమనించయ్యా. గత ఏడాది ధరలు ఎలా మారాయో చూడు. వెంకట్ సలహా వినడం కంటే నువ్వు స్వయంగా నిర్ణయం తీసుకో. అవును, శివయ్య చెప్పింది నిజమే. నేను సురేష్ మాటతో ఏకీభవిస్తాను. కాస్త ఆగితే ధరలు పెరిగే అవకాశం ఉంది. సరేనండి, మీ సలహా కూడా బాగుంది. నేను కొన్ని రోజులు గమనిస్తాను. కానీ వెంకట్ మాటలు నన్ను కొంత ఆందోళన పెడుతున్నాయి.
మరేం పర్లేదులే కృష్ణ, నువ్వేం కంగారు పడకు, నెమ్మదిగా ఆలోచించు అంది లక్ష్మమ్మ. సరేనండి, నేను వెళ్ళొస్తాను. అని చెప్పి కృష్ణ ఇంటికి వెళ్తాడు. కాని వెంకట్ సలహానే అతనికి బాగా నచ్చుతుంది. కృష్ణ తన భార్య రాధతో వెంకట్ సలహా గురించి చర్చిస్తాడు. రాధ ఇలా అంది, ఏమండి, మీరు ధాన్యం ఎప్పుడు అమ్మాలనుకుంటున్నారు? ఇప్పుడా? అవునే, మన ఇంటి ఖర్చులన్నీ ఉన్నాయి కదా, అందుకే అమ్మేద్దాం అనుకుంటున్నాను. సరే, వెంకట్ సలహా వినడం కంటే సురేష్ మాట వినండి. ఆయన మీ స్నేహితుడు, మీ మంచి కోసం చెప్తాడు. రాధా, నువ్వు చెప్పింది నిజమే, కానీ వెంకట్ వ్యాపారి. అతనికి ధరల గురించి బాగా తెలుసు. ఒకవేళ ధరలు ఇంకా పడిపోతే మనం నష్టపోతాం. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు భరించగలుగుతాం. ఏమండి, వెంకట్ సలహా మీ మంచి కోసం కాకపోవచ్చు. అతను తన లాభం కోసం చెప్పి ఉండవచ్చు. సర్పంచ్ గారి మాట విని కొంత ఆగితే మంచిది. నువ్వు చెప్పింది కూడా సరైందే, కానీ నేను వెంకట్ సలహా ప్రకారం ఇప్పుడు అమ్మేయాలని నిర్ణయించుకున్నాను. అది కాదండి, నేను చెప్పేది వినండి. లేదు రాధా, నేను వెంకట్ సలహా ప్రకారం ధాన్యం అమ్మేస్తాను. కృష్ణ వెంకట్ సలహా ప్రకారం ధాన్యం అమ్మడానికి నిర్ణయించుకుంటాడు. అక్కడ వెంకట్ ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటాడు. కొన్ని వారాల తర్వాత ధరలు గణనీయంగా పెరుగుతాయి. కృష్ణ, నువ్వు ధాన్యం అమ్మేశావా? ఇప్పుడు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నేను చెప్పినట్టు ఆగి ఉంటే నీకు రెట్టింపు లాభం వచ్చుండేది. సురేష్, నేను వెంకట్ సలహా విని ధాన్యం అమ్మేశాను. తక్కువ ధరకు వెంకట్కే అమ్మాను. ఇప్పుడు ధరలు పెరిగాయని తెలిసి నాకు చాలా బాధగా ఉందిరా. వెంకట్ నీకు చెడు సలహా ఇచ్చాడు. తను తన లాభం కోసం నీ ధాన్యం తక్కువ ధరకు కొని ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. కృష్ణ, నువ్వు నా మాట వినుంటే ఈ నష్టం తప్పేది. నువ్వు చెప్పింది నిజమేరా. నేను వెంకట్ మాటలు నమ్మి చెడు సలహా విన్నాను. ఇప్పుడు నష్టపోయాను. సరే సరే, ఈ విషయాన్ని పంచాయతీలో పరిష్కరించుకుందాం పద. ఇద్దరూ కలిసి గ్రామ సభకి వెళ్లారు. అక్కడ కృష్ణ తన నష్టం గురించి చెప్తాడు. వెంకట్ అపవాదు ఎదుర్కొంటాడు. గ్రామస్తులారా, కృష్ణ ధాన్యం అమ్మడంలో నష్టపోయాడని విన్నాను. ఏమిటి విషయం కృష్ణ? సర్పంచ్ గారు, నేను వెంకట్ సలహా విని ధాన్యం తక్కువ ధరకు అమ్మాను. సురేష్ ఆగమని చెప్పాడు, కానీ నేను వెంకట్ మాటలు నమ్మాను. ఇప్పుడు ధరలు పెరిగాయి. నేను నష్టపోయాను. కృష్ణ, నేను నీ మంచి కోసమే చెప్పాను. ధరలప్పుడు పడిపోతాయని అనుకున్నాను. నాకు తెలియకుండా తప్పు జరిగింది. కృష్ణ, వెంకట్ నీకు చెడు సలహా ఇవ్వలేదురా. నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకున్నావు. వెంకట్, నువ్వు కృష్ణ ధాన్యం తక్కువ ధరకు కొని ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్ముతున్నావు. నీ సలహా కృష్ణకు నష్టం కలిగించింది. వెంకట్, నువ్వు నీ లాభం కోసం కృష్ణకు చెడు సలహా ఇచ్చావు. ఇప్పుడు చూడు, అనవసరంగా నిందలు మోస్తున్నావు. చెడపకురా చెడేవు అని ఊరికే అంటారా? ఈ గ్రామంలో ఇప్పుడు అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. వెంకట్, నువ్వు కృష్ణకి నష్టం కలిగించావు. నీ సలహా తప్పు అని నువ్వు ఒప్పుకొని తీరాల్సింది. వెంకట్ ఇబ్బందిగా ఉంటాడు. గ్రామ సభలో కృష్ణ మాట్లాడతాడు. గ్రామస్తులారా, నేను వెంకట్ చెడు సలహా విని నష్టపోయాను. ఇక మీదట నేను నా స్నేహితుల సలహా, సర్పంచ్ గారి మాటలు గమనిస్తాను. కృష్ణ, నువ్వీ అనుభవం నుండి నీతి నేర్చుకున్నావు. వెంకట్, నువ్వు కృష్ణకు క్షమాపణ చెప్పి తీరాల్సింది. కృష్ణ, నా సలహా వల్ల నువ్వు నష్టపోయావు. నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. ఇక మీదట తప్పుడు సలహాలివ్వను. ఇప్పటికైనా తప్పు ఒప్పుకున్నావు, మంచిది. కృష్ణ ఎలాగూ ధాన్యం అమ్మాలని అనుకున్నాడు కనుక దాన్ని నేను అదునుగా తీసుకొని అతన్ని మోసం చెయ్యాలని అనుకున్నాను. చూసావా కృష్ణ, ఇది అతని అసలు ఆలోచన. నువ్వు నన్ను పట్టించుకోలేదు. అవునరా, నేనే కొంచెం తొందరపడ్డాను. మీ అందర్నీ నేను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. నా తప్పేంటో నాకు అర్థమైంది అని అంటాడు వెంకట్. వెంకట్ కృష్ణకు క్షమాపణ చెప్పిన తర్వాత గ్రామ సభలో అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. గ్రామస్తులారా, కృష్ణ విషయంలో వెంకట్ తప్పు చేశాడు. ఇలాంటి చెడు సలహాలు ఇవ్వడం వల్ల గ్రామంలో అందరిలో నమ్మకం తగ్గుతుంది. వెంకట్, నువ్వు కృష్ణకు నష్టం భర్తీ చేయాలి. సర్పంచ్ గారు, నేను కృష్ణకు నష్టం భర్తీ చేస్తాను. నా తప్పుని సరిదిద్దుకుంటాను. కృష్ణ,
నీ నష్టాన్ని భర్తీ చేయడానికి నీకు డబ్బులిస్తాను. వెంకట్, నువ్వు తప్పు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. నీ సలహా వల్ల నేను నష్టపోయాను, కానీ నువ్విప్పుడు సరిదిద్దుకుంటున్నావు. ఇక మీదట గ్రామం కోసం మంచి సలహాలివ్వు. కృష్ణ, నువ్వు ఈ అనుభవం నుండి నీతి నేర్చుకున్నావు. చెడు సలహా ఇచ్చేవాళ్లను నమ్మకుండా నీ సొంత ఆలోచనతో నిర్ణయాలు తీసుకో. ఏంటి, అర్థమైందా? కృష్ణ, నువ్వు నా మాట వినలేదురా, కానీ ఇప్పుడు నీకు నీతి అర్థమైంది. ఇక మీదట మనం కలిసి మంచి నిర్ణయాలు తీసుకుందాం. గ్రామస్తులు కృష్ణను, సురేష్ను ప్రశంసిస్తారు. ఒకరిని మోసం చేయాలని చూస్తే చివరికి మనకే చెడ్డ పేరొస్తుందని వెంకట్కి బాగా అర్థమవుతుంది.